పరకామణి కేసును సాధారణ దొంగతనంగా చూసేందుకు లేదని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరకామణి కానుకల లెక్కింపు ప్రక్రియను ఆధునీకరించాల్సి ఉందని అభిప్రాయపడింది. కానుకల లెక్కింపునకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కానుకల సొమ్ము చోరీ అయితే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి హైకోర్టు న్యాయవాది రజనీ గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, ఇప్పుడు చోరీ కేసుకు సంబంధించి పరకామణి చోరీకి సంబంధించి హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కానీ ఏం చెప్తారు మేడం? నమస్తే అండి. ఇవాళ హైకోర్టులో జరిగినటువంటి వాదనలో మాకు అర్థమైంది ఏంటంటే అవాయిడ్ దట్ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ అని అడిగారు జడ్జి గారు. మనుషులు మానవ తప్పిదాలు మనమైతే చేయగలుగుతాం, కానీ టెక్నాలజీ తప్పిదం చేయదు కదా. వై డోంట్ యూ ఇంటర్ఫియర్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ పర్టికులర్ తిరుమల తిరుపతి దేవస్థానం. దీని గురించి మీరు ఒక్కసారి పునరాలోచన చేయండి. ఏదైతే లుంగీలు వెతకడం, అండర్వేర్లు వెతకడం ఇదంతా అసభ్యంగా లేదా? టెక్నాలజీ వాడి లోపల కాయిన్ ఉందా, నోట్ ఉందా, అది ఎక్కడ చోరీ చేశాడు, ఎక్కడ పెట్టాడు, ఇవన్నీ తెలియాలి కదా. సో విజిల్ బ్లోయర్ టెక్నాలజీ అనేది ఇంటర్ఫియర్ చేస్తే మంచిగా ఉంటది. అదే రకంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ వల్ల ఈ తప్పిదం జరిగింది. ఇంత పెద్ద కౌంటింగ్ విధానంలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని అలా ఎలా పెట్టగలిగినారు మీరు? అదే రకంగా భక్తులని అన్ని సేవలలో వాడతారు కదా, మరి పరకామణి కౌంటింగ్ లో భక్తులని వాడాలని ఒకవేళ అనిపించలేదా? లేకపోతే దాని గురించి ఒకసారి చర్చిస్తే బాగుంటుందేమో మీరు అనేది. తర్వాత ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటేనండి, దీంట్లో విజిల్ బ్లోయర్ కానీ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ కానీ అదే మాదిరిగా కింద కూర్చొని లెక్కేయడం అది ఎంతవరకు కరెక్ట్? టేబుల్ విధానాన్ని ఎందుకు పెట్టలేదు? నుంచొని కౌంటింగ్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుందేమో కదా. అదే మాదిరిగా కింద కూర్చొని అలా డబ్బులు కింద పడేసి ఎలా అంటే అలాగా ఇలా చేయడం కరెక్ట్ కాదేమో. ఆగమ శాస్త్రం ప్రకారం గొల్ల మండపం దగ్గర ఏదైతే మీరు కౌంటింగ్ విధానాన్ని పెట్టినారో ఆ కౌంటింగ్ విధానం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ద్వారా చేయడం వల్ల ఈ తప్పిదం జరిగింది. ఈ $900 జేబులో పెట్టుకుని వెళ్ళారు. మీరు అప్పటికి లుంగీలు తీసి వెతికినారు, ఇంకేమేమి తీసి వెతుకుతారు? ఇదంతా కరెక్టా? అసలు ఈ విధానం ఎలా ఉంటుంది? మీరు టెక్నాలజీ వాడండి దయచేసి. ఇలాంటి తప్పిదాలని మనం అవాయిడ్ చేయవచ్చు. జరిగింది ఒక చోరీ కాదు, ఒక క్రైమ్ కాదు, అంతకు మించినది. ఇది భక్తులు ఏదైతే దేవుడి మీద పెట్టుకున్నటువంటి మనోభావాల్ని, వాళ్ళ భక్తుల నమ్మకాన్ని మనం దొంగలించిన వాళ్ళం అవుతాం. సో టెక్నాలజీ అనేది గొప్పగా యూజ్ చేయాలి. అంటే అంతకుముందు చంద్రబాబు గారు ఎప్పుడు ఐటీ విధానం అనేవాళ్ళు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు. ఈయన ఏదైతే ఇప్పుడు టీటీడీ చైర్మన్ గారు ఉన్నారో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆయన కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవాళ్ళు. ఇప్పుడు గౌరవ జడ్జి గారి నోట నుంచి వచ్చినటువంటి పదం వై డోంట్ యూజ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ పర్టికులర్ టీటీడీ. సో దీని గురించి శుక్రవారానికి వాయిదా వేశారండి. వాయిదా వేస్తూ ఆయన చెప్పింది ఏంటంటే, సో ఎంతో మంది పెద్ద సీనియర్ అడ్వకేట్ల సలహా సూచనలు కూడా తీసుకోవాలని చూస్తున్నాము. వారు కూడా ఈ పరకామణి విధానంలో ఎటువంటివి వాడితే ఈ తప్పిదాలని అవాయిడ్ చేయవచ్చు. ఇది మానవుడి వల్ల జరుగుతున్నటువంటి తప్పిదాల. ఫర్ సపోజ్ బ్యాంకులకు వెళ్ళి మనం అమౌంట్స్ కౌంట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఒక్కొక్క కౌంటింగ్ లో ఉన్న క్యాషియర్ కూడా 100 నోట్లు ఉండేదాన్ని 99, 98 కూడా 100 అని చెప్పేయచ్చు. అదే మిషన్ అయితే ఇమీడియట్ గా 100 2 నోట్లు తగ్గినాయి, 1 నోటు తగ్గిందని, లేకపోతే ఈ ఫేక్ నోట్స్ అని ఎలా ఇమీడియట్ గా పట్టుకుంటుందో అదే మాదిరి టెక్నాలజీని కూడా టీటీడీలో తీసుకురండి. ఫర్ సపోజ్ మనం టోల్ గేట్ దగ్గర స్కానర్ మనం బండి పట్టుకొని చూసి ఇది నెంబర్ 1 నొక్కి ఇదంతా కాకుండా అది ఎప్పుడైతే స్కాన్ చేస్తుందో టోల్ గేట్ కట్టేసినాడు అంటూ ఎలా అయితే ఆ టోల్ కి సంబంధించినటువంటి గేట్ లేపుతుందో అదే మాదిరి టెక్నాలజీస్ కూడా దీంట్లో వాడితే బాగుంటుందనే విధి విధానం అండి. సో ఎనీవే మానవ తప్పిదాలని పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఈ పరకామణికి అవుట్ సోర్సింగ్ ని ఎంప్లాయీస్ ని పెట్టడం అనేది పూర్తిగా నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీ. వాళ్ళు తప్పు చేయడంలో ఆశ్చర్యం ఏముంది? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కదా అంటూ చాలా కఠినంగా కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే హైకోర్టులో నెలకొనిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ రజనీ.